జీవితంలో నొప్పిలో వేదనలోకి వెళ్ళి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయంటే అసలు దేవుడు నిజమా అనే తలంపు వచ్చిందా? అందరూ తల ఊపుతున్నారు. విచ్ మీన్స్ మీరు దేవుడిని నమ్మలేదని నేను చెప్పట్లే. నీ నొప్పుల అపవాది నిన్ను అంత మోసపరుస్తున్నాడు. దట్ ఈస్ ద టెస్ట్. అపవాది నీ మైండ్లో గేమ్ ఆడుతున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా? ఇది నిజమా? బట్ దెన్ దట్ ఇస్ వెర్ యూ షో ఫెయిత్. ఎందుకంటే నా నొప్పి మధ్యలో నేను స్తుతిస్తా, నా విమోచకుడు సజీవుడు. God is ready to do anything. You give up, God cannot do anything. It doesn't matter how many times you try it, keep trying. Don't stop believing God. He is faithful. ఎప్పుడు దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మొదటిగా దేవుడికి మొరపెట్టండి. దేవుడు జోక్యం చేసుకోవాలంటే నువ్వు లోపడతానికి సిద్ధపడాలి. దేవుడు జోక్యం చేసుకోవాలంటే ఆయన వాక్యం తగినట్టుగా నువ్వు జీవిస్తానికి సమర్పించుకోవాలి.